ఏపీలో రాజకీయాలు రోజురోజుకు కాదు గంట గంటకు ఉత్కంఠంగా మారుతున్నాయి. తాజాగా పవన్ కళ్యాణ్ తాను పోటీ చేసే అసెంబ్లీ నియోజకవర్గంపై క్లారిటీ ఇచ్చారు. పిఠాపురం నుంచి అసెంబ్లీ బరిలో దిగనున్నట్లు ప్రకటించారు. 2019 శాసనసభ ఎన్నికల్లో గాజువాక, భీమవరం 2 చోట్ల నుంచి పోటీ చేసిన పవన్ ఈసారి పిఠాపురం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. జనసేనాని ప్రకటనతో ఆయన పోటీ చేసే సీటుపై ఊహాగానాలకు తెరపడింది. ప్రస్తుతం ఎంపీగా పోటీ చేసే ఆలోచన లేదని, ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఉందని పవన్ కళ్యాణ్ స్పష్టత ఇచ్చారు. 2014లో పార్టీ స్థాపించగానే పిఠాపురం నుంచి చేయమని అడిగారనే విషయాన్ని పవన్ గుర్తు చేశారు. టీడీపీ, బీజేపీ పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ, 2 లోక్సభ స్థానాలు లభించాయి. ఇప్పటికే 6 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన పవన్ మరో 9 మందికి పచ్చ జెండా ఊపినట్లు సమాచారం. ఉమ్మడి విశాఖ జిల్లాలోని పెందుర్తి నియోజకవర్గం నుంచి పంచకర్ల రమేష్, ఎలమంచిల నుంచి సుందరపు విజయ్ కుమార్, విశాఖ దక్షిణం నుంచి వంశీకృష్ణ యాదవ్ను పిలిపించి ప్రచారం చేసుకోవాలని పవన్ సూచించారని తెలుస్తోంది. మరోవైపు తాడేపల్లిగూడెం అభ్యర్థిగా బొలిశెట్టి శ్రీనివాస్, ఉంగుటూరు నుంచి పచ్చమట్ల ధర్మరాజు, నర్సాపురం నుంచి భూముడి నాయకర్, భీమవరం నుంచి పులపర్తి రామాంజనేయులు అభ్యర్థిత్వాలకు పవన్ కళ్యాణ్ ఆమోదం తెలిపారట. వీటితో పాటు రాజోల నుంచి దేవవర ప్రసాద్కు అవకాశం ఇస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. తిరుపతి నుంచి ఆరణి శ్రీనివాసులకు సీటు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. నిడదవోలు నుంచి కందుల దుర్గేష్, ఇక కాకినాడ గ్రామీణం నుంచి పంతం నానాజీ, నెల్లిమర్ల నుంచి లోకం మాధవి పోటీ చేస్తున్నట్లు ఇప్పటికే జనసేన ప్రకటించింది. తొలుత భీమవరం నుంచి జనసేనాని పోటీలో ఉంటారని వార్తలు వినిపించాయి. గతంలోనూ ఆయన భీమవరం నుంచే పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. పోగొట్టుకున్న చోటే వెదుక్కోవాలన్న విధంగా మళ్లీ భీమవరాన్నే ఎంచుకుంటారని అందరూ భావించారు. కానీ అక్కడ రామాంజనేయులకు అవకాశం ఇస్తూ తాను పిఠాపురం నుంచే పోటీ అని స్పష్టత ఇచ్చేశారు. ముందు నుంచి భీమవరం విషయంలో ఆయన సానుకూలంగా ఉన్నట్లే కనిపించారు. అక్కడ గెలుపొందిన వైసీపీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ అరాచకాలు పెరిగిపోయాయంటూ చాలాసార్లు విమర్శలు గుప్పించారు. కులంలో ఒకరు తప్పు చేసినా ఆ ప్రభావం అందరిపైన ఉంటుందని, అందుకే తప్పు చేసిన వారు ఎవరైనా వారిని తరిమి కొట్టాలంటూ ఉత్తేజంగా ప్రసంగిస్తూ కార్యకర్తలను ఉత్సాహపరుస్తూ వచ్చారు. మరోవైపు భీమవరంలో గెలవాలంటే 80 కోట్లు ఖర్చు పెట్టి సామర్థ్యం ఉండాలనే ప్రచారం సాగుతోంది. గత ఎన్నికల్లో ప్రస్తుత ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్కు సుమారు 60 కోట్ల కన్నా ఎక్కువే ఖర్చు అయిందని చెప్పుకుంటున్నారు. పవన్ మీద గెలవాలనే తపనతో గ్రంథి వెనకడుగు వేయకుండా డబ్బును మంచినీళ్లలా ఖర్చు చేశారన్న ప్రచారం ఉంది. అదీగాక భీమవరానికి పవన్ నాన్ లోకల్ అన్న ప్రచారం జరిగింది. దానిపై పవన్ ధీటుగానే సమాధానమిచ్చారు. అక్కడ స్థలం చూపిస్తే పార్టీ ఆఫీసు సహా నివాసం ఏర్పాటు చేసుకుంటానని ప్రకటించారు. అలాంటిది ఆయన భీమవరాన్ని కాదనుకుని పిఠాపురం వైపు మొగ్గు చూపడం ప్రాధాన్యత సంతరించుకుంది.